వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఇక్కడ టీడీపీ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు మీ ఉన్నప్పుడు పొద్దుటూరు నుంచి ఏంటంటే మీరు అభ్యర్థిగా ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. మీరు బాగా యాక్టివ్గా ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి ఏంటంటే కొంచెం మీరు అన్యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు యాక్టివ్గా గత సంవత్సరం నుంచి కొంచెం యాక్టివ్గా ఉంటున్నారు. ఇప్పుడు పబ్లిక్లో మీ రీచ్ ఎట్లా ఉంది? పబ్లిక్లో మా కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా 20-30 వేలతో గెలవడం ఖాయం. ఒకటి అది నా గొప్పతనం ఏం కాదు. ప్రస్తుతం ఉండబడిన పరిస్థితుల్లో ప్రజలను హరాస్మెంట్కి గురి చేసి ఎన్నో రకాల క్రికెట్ బెట్టింగులు, మట్కాలు, ఇస్పెటాకులు, గ్యాబిలింగులు, గుట్కా, మట్కా ఇవన్నీ రకాలు పెట్టిన కారణంగా ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో కొంతమంది అమాయకుల దగ్గర భూములు తక్కువ ధరకు తీసుకునే కారణంగా విపరీతమైన వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యే గారి పైన. అయితే ఆయనను బలపడి ఉన్నాడు, ఆయన బాగా ఆర్థికంగా బలపడి ఉన్నాడు. ఆయన ఈ మధ్యన ఒక 2 ఏళ్ళ కిందట ఒక మనిషిని కూడా చంపినారు, నందం సుబ్బయ్య అని, అతన్ని చంపినారు. మళ్ళీ ఒక 2-3 కొట్టి గిట్టి భయం పెట్టుకొని మున్సిపాలిటీ అంతా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు రాజకీయాలలో నిలదొక్కోవాలంటే సమాంతరంగా ఢీకొనే వ్యక్తి ఉండాలి. దానిని పొద్దుటూరు ప్రజలు ఆశిస్తున్నారు. మరి మీరు చెప్తున్నట్టుగా ఇట్లాగా కొట్లాట, గొడవలు ఇట్లా చంపుకోవడం కూడా జరుగుతుందని చెప్పని అంటున్నారు. మరి ఇప్పుడు అదే ఎమ్మెల్యే గారు ఇప్పుడు నాపైనే నన్ను చంపడానికే చూస్తున్నారు ఇప్పుడు అని చెప్పని ఆయన కూడా చెప్తున్నారు కదా. మరి దాన్ని ఎట్లా తీసుకోవాలంటారు? అంటే ఎవరు చూస్తున్నారు అలాగే ఆయన చంపడానికి? అతను చెప్పే దాంట్లో కొంత వాస్తవం ఉంది. నేను దేనికి భయపడను, నిజాలు ఒప్పుకునే దానికి. ఒక దేవునికి తప్పక ఎవరికి భయపడను. నా స్వభావం అటువంటిది. రామేశ్వరం అనే ఊరిలో నా బంధువులు ఉన్నారు. నా బావమరిది షడ్డు కూడా ఆడున్నాడు. ఎన్నికల్లో వాళ్ళకు నాకు సపోర్టర్లు. వాళ్ళు ఎన్నికల్లో నా సపోర్టర్లు బంధువులు కాబట్టి వాళ్ళ వర్గం అంతా నాకు సపోర్ట్ చేస్తామంటే ఏదో ఓటర్ లిస్టు విచారణ సందర్భంగా వాళ్ళు నా కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అప్పటికే ప్రసాద్ రెడ్డి నాకు దూరం అయినాడు కాబట్టి వాళ్ళకు నా కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇంటింటికి పోయి ఏదో తిరుగుతా ఎన్ని కార్యక్రమం చేస్తూ ఉంటే నా తరఫున అతను ప్రచారం చేస్తున్నారని, అవన్నీ వెరిఫికేషన్లు ఇవన్నీ చేస్తున్నారనే ఉద్దేశంతో నా బంధువులు ఇద్దరిని కాళ్ళు ఇరగొట్టినాడు. ఒకరికి కాళ్ళు ఇరిగింది, ఒకరికి చెయ్యి ఇరిగింది, కొట్టినాడు. కొట్టిన తర్వాత నేను హైదరాబాద్ అసెంబ్లీ జరుగుతానండి. నాకు తెలిసితే వచ్చిన ఆసుపత్రిలో అడ్మిట్ చేసి వాళ్ళకు 1 వారం రోజుల దాకా ఉండి చూసి వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత నేను ఇంటికి పోయినా. నేను నా పని మీద ఉన్నా. వాళ్ళు హత్యా ప్రయత్నం చేసిన మాట నిజం. వేరే కొత్త వాళ్ళ మనుషులను మాట్లాడి హత్యా ప్రయత్నం చేసిన మాట నిజం. దాంట్లో నా సొంత చెల్లెల కొడుకు కూడా ఒకడు ఉన్నాడు. అతను వాళ్ళు హత్యను చేయాలని వచ్చిన వాళ్ళు దొరికినారు పోలీసులకు. పోలీసులు దొరికింటే వాళ్ళైతే నిజం చెప్పినారు. ఏమని చెప్పారు? నిజం అంటే నాకేం సంబంధం, నాకు తెలియదు. ఇట్లా రామేశ్వరంలో వాళ్ళు ఆయన చెల్లెల కొడుకు ఇట్లా మాట్లాడినారని వాళ్ళు చెప్పినారు. వాళ్ళ మీద కేసులు పెట్టినారు. ఆ కేసులు కోర్టు వినారు, కేసులు కొట్టేసినారు. అతను నేను చేయించినాను హత్యా ప్రయత్నం అని అతను నా మీద చెప్తాడు. నన్ను చంపాలనుకున్నారనే మాట అతను నేను చంపించాలనుకున్నాననే మాట అతను నా మీద చెప్తాడు. కానీ ఎవరైతే అతని చేతిలో దెబ్బతిన్నారో రాయలసీమ ప్రాంతంలో దెబ్బకు దెబ్బ తీసుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు చేసిన మాట నిజమే. ఇప్పటికే నడుస్తున్నా సార్? అయితే ఒకరి మీద ఒకరు దెబ్బకి దెబ్బ తీయాలని చెప్పని అంటున్నారు కదా, ఇంకా ఆ ఫ్యాక్షనిజం ఇంకా నడుస్తుందా? లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు టోటల్గా రాయలసీమలో ప్రతి 4 రాయలసీమ 3 జిల్లాలు అంటే చిత్తూరు ఏం సంబంధం లే, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చాలా ప్రజలలో మార్పు కూడా వచ్చింది. చాలామంది పిల్లలు చదివించుకునే దానికోసం ఈ ఫ్యాక్షన్ ఉండబడిన వాళ్ళు టౌన్లకు చేరుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా పిల్లలను చదివించుకోవడము,
దయ్యాలకు బాంబులు అంటే నాకెన్ని అంటున్నారు. నాకు 20, 30 బాంబులు అంటున్నారు. 83, 85, 89, 94 వరకు. ఇప్పుడు బాంబు అంటే తగిలేవాడు లేడు. కొన్ని వేల బాంబులు చేయించుంటాం మేము. ఎన్నికల్లో వాళ్ళు మా మీద వేసే, మేము వాళ్ళ మీద వేసే ఎదురు పోరాటాలుగా. ఇప్పటికీ ఉన్నాయి సార్ మీ దగ్గర బాంబులు ఉన్నాయి? ఇంకా ఇప్పుడే అవసరం లేదు, ఆ కల్చర్ తగ్గిపోయింది. ఇంకా మీలో ఉన్న ఫ్యాక్షనిజం అంతే అనేది ఇంకా ఉందంటారా? ఫ్యాక్షనిజం అంటే నేను ఎప్పుడు ఫ్యాక్షన్ ప్రేరేపించేవాని కాదు. ఫ్యాక్షన్ వస్తే ఎదుర్కొంటా. అంటే ఎండపడతా అంటే పిరికివాని మాదిరి పరిగెత్తను. నేను రారా అని పిలుస్తా. యాడికి రారా నా కొడుక నువ్వు, నేను అట్లా తట్టుకోగలుగుతా. నేనైతే ఎవరిని చంపించాను, అటువంటివి చేయలే. నాకు కొంచెము దైవభక్తి కూడా ఉంది. తప్పు చేస్తే దేవుడు శిక్ష వేస్తాడనేది ఉంది నాకు. మేము మాంసం తినము, మద్యం తాగము, సిగరెట్ తాగము, గుడ్డు తినము. ప్యూర్ వెజిటేరియన్స్. రాయలసీమలో ప్యూర్ వెజిటేరియన్. నా బర్త్ నుంచి నాకంటే మా తండ్రి గారే ఆగ్రాలో ఒక రాధాస్వామి సత్సంగం అనే ఒక సంస్థ ఉంది. 160 ఏళ్ల కిందటి సంస్థ. ఆ సంస్థలో మా ఆయన చేరినాడు. ఆ సంస్థలో చేరినాడు కాబట్టి ఈ నిబంధనలన్నీ పెట్టినారు. రోజు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది, ఈవినింగ్ ప్రేయర్ ఉంటుంది. మా వాళ్ళందరూ పోయి ఆడోళ్ళున్నా పిల్లోళ్ళున్నా వాళ్ళు హాజరై ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు మార్నింగ్ మట్టుకు నేను కూడా ఉంటాను. అప్పటికి మార్నింగే కాబట్టి అక్కడ పోయినాము. ఈవినింగ్ ఒక్కో రోజు ఉంటే పోతుంటాం. లేకపోతే మా ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒక సత్సంగ భవన్ కట్టుకున్నాం ఇక్కడ. దాంట్లో ప్రేయర్ చేస్తాడు. దేవుడు అనేది తప్పు చేస్తే దేవుడు క్షమించాడు అనేది, ఒకరిని అనవసరంగా ఒకరి సొమ్ము తీసుకోవాలనేది కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను నిజాయితీగా ఉండగలుగుతున్నా. ఓకే సార్. రాజశేఖర రెడ్డితో 4 ఏళ్ల సన్నిహితము, ముఖ్యమంత్రి అయినాక 5 ఏళ్ల సన్నిహితము. అట్లా ఉండబడినప్పటికి కూడా వాళ్ళ బ్యాచుల్లో కూర్చొని వాళ్ళు మందు తాగుతుంటే నేను ఏదో చిప్స్ గిప్స్ తింటా ఉండేవాడిని. నేను రాజకీయ ప్రస్థానము ప్రజలు కావాలని కోరుకుంటానికి నిజాయితీ కారణం. నా దగ్గర డబ్బులు ఉన్నదని ఏం లేదు, అవన్నీ ఏం లేదు. రైట్ సార్. ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఇప్పుడు ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఉన్న అనుచరులే కానీ నాయకులే కానీ వీరంతా కూడా తీరు నచ్చక అసంతృప్తితో ఉండి, ఇప్పుడు ఆ అసంతృప్తితో ఉన్న వాళ్ళు మీకు టచ్లో ఉన్నారని చెప్పని కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు చాలామంది అతను నా దగ్గర ఉన్నోడే, ఎమ్మెల్యే నా దగ్గర ఉండిపోయినోడే, చాలామంది నా దగ్గర ఉన్నోళ్ళే పోయినారు. అంటే ఇప్పుడు 2019లో 2014లో కొత్త 2019లో కొంతమంది పోయినారు. వాళ్ళు ఏదో నాకేమి డైరెక్ట్గా వాళ్ళతో 1-2-3 మాట్లాడుతున్నారు, నీకు వస్తే వస్తామని చెప్తున్నారు తప్పక. చాలామంది చెప్తుంటారు వాళ్ళకి మనకు టికెట్ వస్తే మళ్ళీ వాళ్ళందరూ వస్తారని చెప్తుంటారు. కానీ నేను ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడేది అయితే ఏం లేదు. 1-2-3 మాత్రం ఆంతరికులుగా ఉండేవాళ్ళు వాళ్ళతో నాతో ఉన్నారు తప్పక. ఈ పార్టీ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు కదా బాగా. టీడీపీ వాడంటే ఇబ్బంది పెడుతున్నాడు. వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి నువ్వు టీడీపీ అంటే నాకు ఏదో ఒక ఇబ్బంది పెడుతున్నాడు. కాంట్రాక్టర్ బిల్లులు వేయడం లేదు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు మారుతానే కూడా మనం చేసే వర్క్ను కంటిన్యూషన్ చేసి పూర్తి చేయాలి. ఇది తెలుగుదేశం పార్టీలో చేసిన వర్క్ కాబట్టి దాన్ని నిలబెట్టేస్తున్నారు. అట్లా పరిస్థితి ఉండేటప్పుడు కొంతమంది వస్తామనే వాళ్ళు కూడా ఇప్పుడే ఎందుకు లేనే ఎట్లా ఉన్నారు, నాకు డిక్లేర్ కావాలి కదా అనేది ఒకటి.